రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన రైతులు రైతు బంధు రాక, రుణమాఫీ కాక, పంటకు సరైనటువంటి ధరలు రాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గురుకుల చిన్నారులు గురుకులాల్లో కంటే ఈరోజు ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఉద్యోగాల్లో ఉండాల్సినటువంటి చిరు ఉద్యోగులు ఈరోజు మాకు జీతాలు వస్తలేవని, జీతాలు సరైనటువంటి సమయానికి రావడం లేదని, జీతాలు సరిపోవట్లేదని చెప్పి ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో సమస్యలను పరిష్కారం చేయకుండా సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ కుట్రపూరితమైనటువంటి కేసును కేటీఆర్ గారి మీద పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అది హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్ల కానీ, లేదా జియో 46 కానీ, జియో 29 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, 3 కానీ, 4 కానీ, ఆ ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఆపద్ బాంధవుడిగా నిలిచినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల కుంభకోణాలకు కేటీఆర్ గారు అడుగడుగునా అడ్డం పడుతున్నాడనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఏదో విధంగా కేటీఆర్ గారిని అడ్డం తొలగించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టడం జరిగింది. కానీ నిజాయితీకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది, నిజం నిలకడగా తేలుతుంది. కాబట్టి కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలనేటువంటి ఉద్దేశంతోనే మొన్న వారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. ఈరోజు కూడా ఏసీబీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గారు ఊరికనే చెప్పలేదు, మేము లాయర్తో పాటు వెళ్తామని ఊరికనే చెప్పలే. ఎందుకంటే లేనిపోని అపవాదులు కేటీఆర్ గారికి ఆపాదించడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కుట్ర బన్నుతుంది. కాబట్టి మేము లాయర్తో పోతామని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి ఏం జరుగుతున్నది? ఉదయం వారు ఏసీబీ ఆఫీస్కి పోయారో లేరో ఇక్కడ టీవీలలో స్క్రోలింగ్లు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు సహకరించడం లేదు, సరిగ్గా ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు, మౌనం వహిస్తున్నాడు అని చెప్పేసి దొంగ సమాచారాన్ని ఈరోజు సీఎం కార్యాలయం నుండే మీ మీడియా ఛానల్కు పంపిస్తున్నారు. అవే స్క్రోలింగ్గా వస్తున్నాయి, అవే వార్తలుగా వస్తున్నాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మొదటి రోజు నుండి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నట్టు కుట్ర చేస్తూ ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానిక అన్న చందంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. విద్యుత్ కుంభకోణమని, లేదా డ్రగ్స్ అని, కాళేశ్వరం అని, ఫోన్ ట్యాపింగ్ అని, చివరకు ఫార్ములా ఈ రేస్ అని ఏదో రకంగా నిత్యం మీడియాలో ఈ అంశాలను పెట్టి అసలు అంశాలను చర్చకు రాకుండా చేయాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉంది. మీరు చూడండి, సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రమంతా ఆగమాగం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా వ్యవహారం చేసింది. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోవడానికి ముఖం లేదు కాబట్టి, ప్రజలకు సమాధానం చెప్పలేదు కాబట్టి ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలా, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాను ప్రజల ముందు పెట్టాలి. నిజంగా ప్రజా సమస్యల ఎజెండాగా పెట్టకూడదు, 6 గ్యారంటీలను ఎజెండాగా పెట్టకూడదు, 420 హామీలను ఎజెండాగా పెట్టకూడదు. ఏదో విధంగా డైవర్షన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి కేసును పెట్టడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కేసులకు భయపడేది లేదు. 100 106 కేసును ఎదుర్కొంటాం, న్యాయపరంగా అన్ని రకాలుగా కొట్లాడతాం, రేపు ప్రజా కోర్టులో కూడా పెడతాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజా న్యాయ నిర్ణేతలు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 చెంపలు కాంగ్రెస్ పార్టీకి వాయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క సమాధానం ఉంటుంది. ప్రజలే ఏకమవుతారు, ప్రజలందరూ కూడా ఏకమై మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఆ రోజు నిజాంకుశ ప్రభుత్వం మీద పోరాడినందుకు ఆ దాశరథి అనేటువంటి కవిని జైలు పాలు చేస్తే ఆ జైలు గోడల మీద కూడా నా రాజు తరతరాల బూజు అని చెప్పి రాసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్య దైవమని లిఖించినటువంటి కాళోజీని కన్నటువంటి తెలంగాణ గడ్డ మీద ఎవ్వడు కూడా భయపడడు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది, తెగించి కొట్లాడతాం.
తప్పకుండా వాస్తవం ఉందో తెలంగాణ ప్రజల ముందు పెడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఒకనాడు ఈ 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టింది వాస్తవమా కాదా? అటువంటి వెనుకబడినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దింది వాస్తవం కాదా? తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దింది వాస్తవం కాదా? సాగునీరు తీసుకొచ్చింది వాస్తవం కాదా? తాగునీరు తీసుకొచ్చింది వాస్తవం కాదా? 3.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే దాన్ని 10 లక్షలకు చేర్చింది వాస్తవం కాదా? ఒక్కసారి ప్రజానికం ఆలోచించుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ను కేటీఆర్ గారు పెంచింది కాబట్టి ఫార్ములా ఈ రేసును ప్రపంచ నగరాలతోని అది సియోల్ కానీ, బీజింగ్ కానీ, మాస్కో కానీ, న్యూయార్క్ కానీ ఇలాంటి ప్రపంచ నగరాలతో పోటీపడి వాటి తనదాన్ని బ్రాండ్ హైదరాబాద్ను పెంచే విధంగా ఫార్ములా ఈ రేసును విజయవంతంగా మొదటి దఫాను ఇక్కడ నిర్వహించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని డ్యామేజ్ చేస్తే తప్ప ఈ హైదరాబాద్లో మాకు పుట్టగతులు ఉండవు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకంగా చేసిండు. వాస్తవానికి ఈ సందర్భంగా మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, అరే ఫార్ములా ఈ రేసు ఒప్పందంలో భాగంగా 2వ దఫా నిర్వహించాల్సింది, అది నిర్వహించకుండా ఒప్పందాన్ని తుంగలో దొక్కినందుకు, ప్రజల విశ్వాసాన్ని కొల్లగొట్టినందుకు, అంతర్జాతీయంగా తెలంగాణ పేరు ప్రతిష్టలను భారతదేశ ఖ్యాతిని గంగలో కలిపేందుకు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టకూడదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా, మనం అడగాల, మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాలా. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు. తెలంగాణ గవర్నమెంట్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్, ఇట్ ఇస్ కంటిన్యూస్ గవర్నమెంట్. కాబట్టి అలాంటప్పుడు ఒక ప్రభుత్వం ఒప్పందం చేస్తే నువ్వు ఇంకో ప్రభుత్వం ఎట్లా తుంగలో దొక్కుతుంది? దానివల్ల బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ఖరాబ్ కాలేదా? మరి ఖరాబ్ అయినప్పుడు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలా, మీ మీద కేసు పెట్టాలా? అది కాకుండా ఈరోజు రివర్స్గా వీళ్ళ మీద కేసు పెడతారు. ఇంకొకటి, అసలు ఈ దేశంలో కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని కుంభకోణాలకు ఆజ్యం పోసింది మీరు. ఆదర్శ్ ఫ్లాట్ల కుంభకోణమని, కామన్వెల్త్ కుంభకోణమని, 2G కుంభకోణమని రకరకాల కుంభకోణాలు చేసి ప్రజాధనాన్ని కుళ్ళగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఎంతసేపు కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టాలని అడుగుతున్నారు. అసలు జైల్లో పెట్టాల్సింది మీరు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని. బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళని మీరు జైల్లో పెట్టకుండా మీరు బయట ఉంచుకుంటా ఈరోజు నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళని, ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళని, ప్రాంతం మీద ప్రజల మీద ప్రేమతోని మమకారంతోని వెనుకబడినటువంటి తెలంగాణను ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నాయకుల మీద కేసులు పెడితే తప్పకుండా తెలంగాణ సమాజం సమాధానం చెప్పి తీరుతుంది. వాస్తవం మీద తెలుసుకునేంత చైతన్యం తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డలో ఉంటుంది. ఆ చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో మీకు ధీటైనటువంటి సమాధానం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.